ఆమె నాకు అత్త కాదు అమ్మే అని తమిళనాడు హైకోర్టు జడ్జి దేవరాజ్ నాగార్జున అన్నారు. గద్వాలకు చెందిన సావిత్రమ్మ రాసిన దోసెడు జ్ఞాపకాలు ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆవరణలో ఏర్పాటు చేశారు. సావిత్రమ్మ నేటి తరానికి ఆదర్శమన్నారు. 95 సంవత్సరాలలో జరిగిన సంఘటనలు, కాలానుగుణంగా వస్తున్న మార్పులను ఆమె క్షుణ్ణంగా పుస్తక రూపంలో అందించారని తెలిపారు. ఆమె 10 మంది సంతానంతో 40 మంది కుటుంబ సభ్యులను ఏర్పాటు చేశారని, నేటికి ఆప్యాయతల మధ్య కుటుంబం ఉండటం భావితరాలకు ఓ గొప్ప వరమన్నారు. ఆమె రాసిన పుస్తకాన్ని చదివి ప్రతి ఒక్కరూ తమ జీవిత గమ్యాలను నెమరు వేసుకోవాలని తెలిపారు. నాలో అంత ఏం ప్రభావం లేదు, కానీ అందరు నా మీద అభిమానంతో వచ్చేది నన్ను ఇంత గ్రాండ్గా చేస్తున్నందుకు చాలా సంతోషం. వీళ్ళిద్దరి ముద్దుల సంతానంగా 10వ సంతానంగా నేను ఉన్నాను. ఈ రోజు మా అమ్మ తను రాసిన తన ఆత్మకథ దోసెడు జ్ఞాపకాలు అనే పుస్తకం యొక్క రిలీజ్ ఫంక్షన్ ఉంది. ఈ రిలీజ్ ఫంక్షన్ లో అందరూ మా అమ్మకు సంబంధించిన వారంతా కూడా ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి అందరూ అమ్మ మీద అభిమానంతో వచ్చారు. ఈ బుక్ రిలీజ్ ఫంక్షన్ లో మేమందరము పాలు పంచుకోవడం మాకందరికి ఎంతో ఆనందంగా ఉంది. మా అమ్మ ఇలాగే కలకాలం 100 ఏళ్లు నవ వసంతాలు పూర్తి చేసుకొని నన్ను పిలిచినందుకు, ముఖ్యంగా ఈ భాగస్వామ్యం అవుతున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. దోసెడు జ్ఞాపకాలు నాకేమనిపడుతుందంటే, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ లో జ్ఞాపకాలు దోసెడు కాదు, చారెడు కాదు, గంపెడు అంతకన్నా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ఈ జ్ఞాపకాలని అన్ని జ్ఞాపకాలని చిన్న పుస్తకంలో రూపొందించడం చాలా కష్టం. నేనేమనుకుంటున్నానంటే, ఎవరైతే బుక్ కంపైల్ చేసిన వాళ్ళు అన్ని జ్ఞాపకాల నుంచి కొన్ని కంపైల్ చేసి